ఇది స్ప్రింగ్ ఆనియన్ చికెన్ అయిపోతుంది. కావాలంటే ఇది పెట్టుకుని ఎప్పుడైనా తిన్నా నేను బౌల్ తెచ్చి తిన్నాం. అది మనది కాదు. తెలుసు, నేను చెప్తా ఆమెకి. ఎప్పుడైనా సూప్ రాదురా ఒక నుంచి సూప్ రాదు చేస్తే ఎట్లా అయిపోతాయి కదా. ఎప్పుడైనా ఒకసారి మన దగ్గర ఒక ఆనియన్ తీసేసుకుందాం. ఎప్పుడైనా ఒకసారి ఏంటి అదే ముందు మాట్లాడిపోయి ఈ పీస్ నాకు కావాలి. ఎన్ని రేట్ అయినా పర్లేదు, ఈ పీస్ నాకు రాసుకోతారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ నౌ. అవునా అన్న? సైలెంట్ గా రైజ్ అవుతున్నారు ఇక్కడ ఇలా షాడోస్ నుంచి సైలెంట్ గా. ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. వద్దొద్దు, ఓవర్ కాన్ఫిడెంట్. సైలెంట్ గా వెనకాల నుంచి ప్రతి సెకండ్. ఇప్పుడు ఫస్ట్ వీక్ లో స్ట్రాంగ్ అనిపించిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ప్రతి వీక్ ఒకళ్ళతో వెళ్తుంటది అన్న. అది ఓకే, ఈ మూమెంట్ లో గేమ్ ఎలా చేంజ్ కాదు, అది ఓకే. కానీ నేను ఏదైనా సరే నేను గేమ్ లో సర్వైవ్ అవ్వాలంతే. 5 వారాలు అనుకుంటున్నా నేను ఉండాల్సింది, మినిమం 5. మీకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే తెలుసా, మీరు ఫిక్స్డ్ అయ్యి వచ్చావు ఇక్కడ. నేను సింగిల్, నేను సర్వైవర్ ని. అంతే. మీకు యాక్చువల్ కొంతమందికి పాత ఫ్రెండ్షిప్స్ గానీ అది ఇప్పుడు డిసడ్వాంటేజ్ అవుతుంది. కరెక్ట్, బాగా అన్నారు, చాలా బాగా అన్నారు, చాలా బాగా అన్నారు. ఇప్పుడు డిసడ్వాంటేజ్ అవుతుంది. అవును అవును. ఈ గేమ్ ని ఇండివిజువల్ గా వచ్చి ఆడితేనే అదొక రకం, చాలా మంచి కిక్ అసలు. అది అంటే మని ఏదైనా సరే ముఖ్య అంటే ఈ గేమ్ మేము ఆడుతున్నాను, దాని వెనకాల ఒక ముఖ్య కారణం ఏంటంటే మనీ అంటే ఎవరు, ఆదిత్య అంటే ఎవరు, అది బయటికి పడాలి. అవును, మీ మార్క్, మీ బ్రాండ్. అవును. సో మనం ఇండివిజువల్ గేమ్ ఆడితేనే అది బయటికి పడుతుంది కదా. ఈ గేమ్ బాడీ లాంగ్వేజ్, ఇది నీ ఫ్రెండ్స్ ఏంటి, నీ సర్కిల్ ఏంటి, ఇవి ఏవి మ్యాటర్ కాదు. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఏం లేదు, ఏమి లేదు. జస్ట్ నీ క్యారెక్టర్, అదే ఓన్లీ క్యారెక్టర్, ఓన్లీ క్యారెక్టర్ మాత్రం. అదే నాకు నచ్చింది. సో నేను అనుకున్న ప్రకారం ఎవరేమో అనుకుంటారని ఆడితే కూర్చుంటే అసలు సచ్చినా ముందుకెళ్ళలేం గేమ్ లో. 100% తెగిచ్చి ఆడితేనే బాగుంది. నిజంగా వెనకాల నుంచి షాడోస్ నుంచి బయటికి వస్తున్నారు స్లోగా ఇలా, దాంట్లో డౌట్ లేదు. ఆ ఫస్ట్ డే మీ నామినేషన్ ప్రక్రియలోనే నేను చూశాను అది. ఏమైందన్నా? ఏం లేదు, చి అది నాకు హ్యాబిట్ ఉంది. అది డీప్ బ్రెత్ అప్పుడప్పుడు కంట్రోల్, నీ ఎమోషన్స్ ని ఒక టైం తర్వాత కొన్ని ఎమోషన్స్ చాలా డీప్ వెళ్తుంది. అవును, అది పైకి రాదు అంత ఈజీగా. అవును అవును, చెప్పినంత ఈజీ కూడా కాదు. అది పైకి రావాలంటే చాలా 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 అది చేయాలి. తెలుసన్నా, నన్ను దాటొచ్చారు మీరు మాత్రం. ఐ నో దట్. ఈరోజు ట్యూస్డే, వెడ్నెస్డే? ట్యూస్డే లెక్క ప్రకారం. ఇవాళ మండే ఏమో అనుకున్నా, వెడ్నెస్డే అంతే. ట్యూస్డే టెలికాస్ట్ నిన్న కదా మనకు నామినేషన్ అయింది. కాదు, మొన్ననా? అయితే మొన్న అయింది అంటే సండే నైట్ అయింది. ఏమోలే, నాకు డేస్ తో లేకుండా హాయ్ ప్రశాంత్ అంది. చూస్తే మేము ఇద్దరమే ఎంజాయ్ చేస్తున్నాం, అది నాకు అనిపించింది. ఇప్పుడు ఒక 9 days అయిన తర్వాత ఇప్పుడు అందరం కొంచెం బాధలో ఉన్నాడు. అవునా?
ఇంకొంచెం ఏమంటే ఎత్తది అంతా నీకు అనిపిస్తే. ఇప్పుడు ఇంకొంచెం తీవని తీసిస్తా. అది కాదు. ఇప్పుడు మనం ఇలాగా వాళ్ళు తీసుకొని నీకు లాగే వచ్చు కదా. కానీ వాడు తీసుకోవాలి కదా. ఇక్కడ బ్యాడ్ అవుతాం గుడ్ అవుతాం ఎలా? అట్లా కాదురా, తీసుకొని ఇయ్యడానికి ప్రాబ్లం లేదు, వాడు తీసుకోవాలి కదా. వాడు తీసుకోకుండా మనల్ని చెత్తే అనుకో. అట్లా ఉంటే మనం హెల్ప్ చేయొచ్చు. మేము మీకు కూడా హెల్ప్ చేస్తామరా, మళ్ళా టైం వచ్చినప్పుడు మాకు కూడా హెల్ప్ చేయండి రా అనేసి గేమ్ ఆడొచ్చు. వదిలే వాడిని, వాడు ఆడుకొని ఏమైనా చేసుకుని వాడేమన్నా అని. లేకపోయింది ఇంకొకలా ఉండేది. But it's fine. Anything and everything has a plan. ఏ విధంగా అనేది చెప్తా. నేను డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే మనం ఒక క్లాన్ వల్ల అంటే మనం క్లాన్లో ఏదైనా పని వల్ల పర్సనల్ ఆల్రెడీ ఏం లేదు సీత, అసలు నేను దాన్ని ఎలా కన్వే చేయగలను ఒకసారి మాట్లాడి. బికాస్ నాకు కన్వే చేయడం కూడా ప్రాపర్గా కన్వే చేయాలని ఉంది. చెప్పు మరి ఏంటో. కొంచెం టైం ఇవ్వు. నాకు టెన్షన్ వస్తారా ఆల్రెడీ. నువ్వు అంతా నన్ను ఏం చేయలేదురా, జస్ట్ నేను కొంచెం కనెక్ట్ అయినప్పుడు నాకు కనెక్ట్ అయినప్పుడు వేరే వాళ్ళగా నేను ఎవరికైనా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ నుంచి కొంచెం ఏమొచ్చినా నేను కొంచెం సెన్సిటివ్. ఏమొచ్చింది, నేను ఏం చేసాను అసలు?